హలో అండి. అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో అయితే తీసుకొచ్చారనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా 18 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ప్రతి నెల రూ. 1,500 అనేటువంటిదైతే ఇస్తామన్నట్లుగా అయితే తీసుకొచ్చారనమాట. అయితే దీనికి సంబంధించేసి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అంటే వీటికి రిజిస్ట్రేషన్స్ అనేటువంటిది ఎప్పటి నుంచి అయితే మొదలవుతాయి? ఈ యొక్క పథకం ద్వారా రూ. 1,500 అనేటువంటిదైతే రాదండి. ప్రతి నెల కూడా ఓవరాల్‌గా మనకు రూ. 18,000 అయితే ఇస్తారనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రూ. 1,500 అనేటువంటిది ఇస్తామని చెప్పారు కదా! బట్ మనకు ఆ విధంగా అయితే ఇవ్వరు. అయితే మనకు ప్రతి మహిళకి కూడా వస్తుందా? లేదంటే కొంతమందికి మాత్రమే వస్తుందా? దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ అనేటువంటివి ఏమిటి? ఎవరెవరికి ఈ యొక్క రూ. 18,000 అనేటువంటిదైతే వర్తిస్తుంది? ఓకేనా? దీనికి ఎట్లా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి? ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరమవుతాయి ప్రత్యేకించి? ఆ వివరాల గురించి మీకు ఈ వీడియోలో అయితే క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు అందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసేసి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ తరపున టెలిగ్రామ్ గ్రూప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్‌లో ఈ స్కీమ్స్‌కి సంబంధించిన అప్డేట్స్ మొత్తం కూడా డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టున్నాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్రంలో 18 ఏళ్ళు ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ప్రతి నెల కూడా రూ. 1,500 అనేటువంటిది ఇస్తామంటూ ఇదివరకైతే తీసుకొచ్చారనమాట. బట్ మనకు దాన్ని ఇంక నుంచి అయితే రూ. 18,000 అనేటువంటిదైతే ఇచ్చే విధంగా అయితే తీసుకొచ్చారనమాట. సో, ఇంక నుంచి అయితే మనకు రూ. 1,500 అనేటువంటిదైతే ఇవ్వరండి. సో, రూ. 18,000 అనేటువంటిదైతే ఇస్తారు ఓవరాల్‌గా. ఇది కూడా ఎవరెవరికి ఇస్తారు? ఓకేనా? దీనికి రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మనకు ఈ నెల 20 తారీఖు పైనుంచైతే స్టార్ట్ అవుతాయండి. 20వ తారీఖు నుంచైతే మీరు ఈ రిజిస్ట్రేషన్స్ అనేటువంటిదైతే చేసుకోవచ్చు. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి. సో, ఇది కూడా ఏ కేటగిరీస్ వాళ్ళైతే ఈ యొక్క రూ. 1,500 అనేటువంటి దానికి ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చని చూసుకున్నట్లయితే, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెళ్ళై ఉండి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కేటగిరీస్ వాళ్ళు ఉంటారో, వాళ్ళు మాత్రమే ఈ యొక్క పథకానికైతే ఎలిజిబుల్ అయితే అవుతారో, వాళ్ళు మాత్రమే అప్లై అటువంటిదైతే చేసుకోవచ్చనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందులో కూడా ఖచ్చితంగా అయితే 18 ఏళ్ళు నిండి ఉండి పెళ్ళైతే ఖచ్చితంగా అయ్యుండాలనమాట. సో, నెక్స్ట్ అదే విధంగా చాలామంది కూడా మహిళల్లో వచ్చేసి ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటిదైతే తీసుకుంటూ ఉంటారనమాట. ఓకేనా? ఈ పెన్షన్స్‌లో కూడా కొంతమందికైతే వర్తిస్తుంది. కొంతమందికైతే ఈ పథకం అనేటువంటిదైతే వర్తించదు. అది ఎవరెవరికి వస్తుంది, ఎవరెవరికి రాదు అని చూసుకున్నట్లయితే మనకు రూ. 15,000 అదేవిధంగా రూ. 10,000, రూ. 6,000 పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో సో, వాళ్ళు ఎవరికీ కూడా ఈ పథకం ద్వారా వచ్చేటువంటి రూ. 18,000 అనేటువంటిదైతే రాదండి. కేవలం వృద్ధాప్య పెన్షన్ ప్రతి నెల రూ. 4,000 అనేటువంటిది ఎవరైతే తీసుకుంటూ ఉంటారో, వాళ్ళకి మాత్రమే ఈ రూ. 18,000 అనేటువంటిదైతే వర్తిస్తుంది. వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులైతే అవుతారు. వాళ్ళు కూడా అప్లై అనేటువంటిదైతే చేసుకోవచ్చనమాట. దాని తర్వాత వచ్చేసి చాలామంది కూడా మహిళల్లో 18 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళలో ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్‌గా అయితే వర్క్ చేస్తూ ఉంటారనమాట ప్రభుత్వ ఉద్యోగులుగా. ఓకేనా? ఈ విధంగా ఎవరైతే అంగన్వాడీ టీచర్స్ ఉంటారో వాళ్ళెవరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా వచ్చేటువంటి రూ. 18,000 అనేటువంటిదైతే రాదు. నెక్స్ట్ వచ్చేసి ఆశా వర్కర్‌లు కూడా ఉన్నారనమాట. మనకు 18 ఏళ్ళు ఉన్నటువంటి పైబడినటువంటి వాళ్ళలో. ఓకేనా? అటువంటి వాళ్ళకి కూడా ఎవరికీ కూడా రాదండి. ఆశా వర్కర్‌లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మనకు ఈ యొక్క పొదుపు సంఘాల్లో ఉంటారు చాలామంది మహిళలు కూడా. ఓకేనా? ఈ రోజుల్లో మనకు ప్రతి గ్రామంలో పొదుపు సంఘాలు అనేటువంటివైతే ఉన్నాయన్నమాట. సో, వాళ్ళలో 18 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మాక్సిమం 18 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు కదా! సో, వాళ్ళకందరికీ ఈ యొక్క ఆహ్, రూ. 18,000 అనేటువంటిది వర్తిస్తుందా అని చూసుకున్నట్టయితే వాళ్ళకైతే వర్తిస్తుందండి. వాళ్ళు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. వాళ్ళు కూడా దీనికైతే రిజిస్ట్రేషన్స్ అనేటువంటిదైతే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటిది ఫ్రీగా వచ్చేటువంటి స్కీమ్ నుంచి వచ్చేది కాదు కదా! సో, వాళ్ళ యొక్క డబ్బులనేటువంటిది వాళ్ళంతట వాళ్ళు లోన్స్ తెచ్చుకొని ప్రతి నెల కూడా వాళ్ళు కడుతూ ఉన్నారు కాబట్టి, సో, ఇది మనకు ఫ్రీగా వచ్చేదైతే కాదు కాబట్టి, వీళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఈ యొక్క పథకానికి సంబంధించి. నెక్స్ట్ అట్లాగే వచ్చేసి ప్రభుత్వ ఆదాయ పన్ను చెల్లిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ పథకం ద్వారా వచ్చేటువంటి 18,000 అయితే వర్తించదనమాట. అలాగే కరెంటు వినియోగం వచ్చేసి ప్రతి నెల కూడా 300 యూనిట్ల కంటే ఎక్కువ ఎవరైతే వినియోగిస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ పథకం ద్వారా రూ. 18,000 అనేటువంటిదైతే రాదు. 300 యూనిట్ల కంటే తక్కువ ఎవరైతే వినియోగిస్తారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందనమాట.
నెక్స్ట్ అదే విధంగా 18 ఏళ్ళు నిన్నటువంటి వాళ్ళలో చాలామంది కూడా చదువుకుంటూ ఉంటారనమాట కాలేజీలలో. ఓకేనా? వాళ్ళకి ఆల్రెడీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఒక ఫీజ్ రియంబర్స్‌మెంట్ నిధులనేటువంటివైతే వస్తూ ఉంటాయన్నమాట. సో, వాళ్ళకి ఫీజ్ రియంబర్స్‌మెంట్ నిధులనేటువంటివి వచ్చినా కూడా వాళ్ళైతే ఈ పథకానికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. వాళ్ళు కూడా ఈ పథకానికి అప్లై చేసుకున్నట్లయితే అయితే ఖచ్చితంగా మ్యారేజ్ అయితే ఉండాలనమాట. మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కొంతమంది చదువుకుంటూ ఉంటారు కదా కాలేజీల్లో. సో, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా అప్లై అటువంటి చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా రూ. 18,000 అటువంటిదైతే వర్తిస్తుంది. సో, ఈ విధంగా అయితే మనకు కొన్ని అర్హతలైనటువంటివైతే తీసుకురావడం అయితే జరిగింది. ముఖ్యమైన ఎలిజిబిలిటీస్ అనేటువంటిది. సో, ఇక ఈ రూ. 18,000 అనేటువంటిది డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌కి విడుదల చేస్తారా? లేదంటే మనకు ఈ యొక్క డబ్బులనేటువంటిది డైరెక్ట్‌గా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇస్తారా? ఆ వివరాల గురించి అయితే మనకు ఇంకా క్లారిటీ అనేటువంటిదైతే రాలేదండి ప్రభుత్వ అధికారుల నుంచి. సో, ఏదేమైనా ఎప్పటికప్పుడు ఈ పథకానికి సంబంధించి అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే మీకోసం తెలియజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. అదేవిధంగా వీడియోని ఎండ్ వరకు చూసేసి ఒక చిన్న లైక్ చేసేయండి.